స్థాపించి దాదాపు 12 సంవత్సరాలకు వెళ్ళి 2012లో పెద్ద ప్రభు గారు మేము కలిసి స్థాపించాము. పిల్లల యొక్క భవిష్యత్తు ప్రథమ బాధ్యత తల్లిదండ్రులదే. చదువుకోవాలంటే పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోవాలి, ఆ పెద్ద పెద్ద ఫీజులు కట్టాలి, లక్షల ఫీజులు కట్టాలి, అవన్నీ మా దగ్గర లేవంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి మా తాపత్రయం. మహారాష్ట్రలో ఉన్న ఒక పేద జిల్లా, ఆ జిల్లాలో ఎర్త్ ఫౌండేషన్ 3 గ్రామాలను దత్తత తీసుకుంటే రోడ్డు కూడా లేని గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులు అభివృద్ధి కోసం ఎర్త్ ఫౌండేషన్ పనిచేస్తుందని కూడా నమ్మారు సార్. ఖచ్చితంగా ఏదైతే వారి నమ్మకం కొనసాగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసమే ఇచ్చాము. వేరే ఇతర ఏ కారణం లేదు. మీలో ఏ రంగంలో అయినా సరే నేను నేషనల్ లెవెల్ వెళ్తా, నేను ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తా అని అంటే మీ ఒక్కరికైనా సరే మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట పుట్టిన బిడ్డల్లారా తెగించి పోరాడా, అడవి తల్లిని కాపాడండి, క్షమించు అమ్మ. మేము ఒక 2-3 నెలలు 6 నెలలు స్కూల్లో పనిచేసిన తర్వాత పేరెంట్స్ వచ్చేసి ఎర్త్ ఫౌండేషన్ వల్ల మా పిల్లలు బాగుపడుతున్నారు అని మాట వస్తుందా సార్? మీరు చేయగలిగితే ఏం చేస్తున్నారు? పిల్లలు బాగుంటుంది. మనిషి ఆలోచనకి చాలా శక్తి ఉంది, అందుకే మీరు అందరు ఇక్కడ ఉన్నారు. మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఆ పాజిటివ్ థింకింగ్ ఎలా వస్తుంది అని అంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అత్యాచారం చేసి నోని ఊడి తీయాలి, మేడ పట్టి గొంతు పుష్టి కాల పెట్టాలి, నేను చెప్పేదంత లోకం మొత్తం వినపడాలి, మీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి, నేను పాడేవి పాటని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి. నిన్ను అమాస ఉందని అధైర్యపడకు, పొడవత్తిని వెలిగించి నీ బాధ్యత నెరవేర్చుకున్నాను. మరి ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. మరి ఎంతో మంది కూడా ఇక్కడ వేదిక ఉన్న చాలా మంది అందరం కూడా మనమంతా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళని